ఈ ప్రపంచంలో టాలెంటెడ్ పీపుల్ ఎంతమంది ఉన్నా సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ. ఎందుకు అలా జరుగుతుందని ఎప్పుడైనా థింక్ చేశారా? ఎందుకంటే ఆ సక్సెస్ అయ్యేవాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బిని ఫాలో అవుతారు. బట్ గివ్ అప్ అవ్వరు. అయిపోయింది కదా అని డిసప్పాయింట్మెంట్ అయితే అస్సలు అవ్వరు. ఏంటి మనోడు మోటివేషన్ ఇస్తున్నాడు అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పే స్టోరీ వినండి, మీకే అర్థమవుతుంది. షేక్ సాగిర్ అనే పర్సన్‌కి జాబ్ చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఓన్‌గా ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. అదే కార్‌ని వాష్ చేసే బిజినెస్. మరి దానికి మినిమం 2-5 లాక్స్ వరకు ఖర్చు అవుతుంది. ఆ మనీ వాళ్ళని వీళ్ళని అడిగి అండ్ తన దగ్గర ఉన్న కొంత ఎర్నింగ్స్ ని కలిపి కార్‌ని వాష్ చేసే బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. అండ్ వాష్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ని కూడా బై చేశాడు. అలా మెల్లిగా బిజినెస్ రన్ అవుతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే అతను ఉన్న విలేజ్ లో కార్స్ అనేవి చాలా తక్కువ. ఏ విలేజ్ లో అయినా కార్స్ ఉండడం తక్కువే కదా. 100 ఇళ్ళు ఉంటే అందులో 2 లేదా 3 ఫ్యామిలీ మెంబర్స్ తప్ప రిమైనింగ్ హౌసెస్ అందరికి ఉండవు. మనోడు ఈ చిన్న లాజిక్ ని మిస్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి బిజినెస్ కొన్ని రోజులకి షెడ్కి వెళ్ళిపోయింది. అప్పుడే అతను కొంచెం భయపడ్డాడు. ఇంత ఇన్వెస్ట్ చేశాను, ఇలా అయింది ఏంటా అని. అప్పుడే తనకి ఒక మాస్టర్ ఐడియా వచ్చింది. సిటీస్లో కార్స్ ఎక్కువ, సో అక్కడ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది. కానీ విలేజ్లో కౌస్ అండ్ క్యాటిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కార్ వాష్ చేసేసి కౌ వాష్ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. బోర్డ్ని కార్ వాష్ నుంచి కౌ వాష్కి మార్చాడు. ఆ విలేజర్స్ అతన్ని అబ్జర్వ్ చేశారు. సరే, మనం ఎలాగా రోజు మన యానిమల్స్ని క్లీన్ చేసుకుంటాం కదా, దానికి చాలా టైం అవుతుంది, పైగా వాటిని రుద్ది చేతులు పోతున్నాయి, అదే అతనికి ఇస్తే ఫాస్ట్గా వాష్ చేస్తాడు కదా అని ఆ విలేజర్స్కి థాట్ వచ్చింది. ఆ పర్సన్కి అప్పటి నుంచి ఆ విలేజర్స్ వాళ్ళ యానిమల్స్ని వాష్ చేయడానికి ఇచ్చేవారు. ఇంకేముంది, కార్కి వర్కౌట్ అవని ఐడియా కౌకి వర్కౌట్ అయింది. పని ఏదైనా ప్యాషన్తో చేస్తేనే అచీవ్ అవ్వగలం కాబట్టి అతను కూడా అదే రూల్ని ఫాలో అయ్యి ఇప్పుడు ఆ విలేజ్లోనే కౌ వాషర్గా మంచి పేరుని ఎర్న్ చేసుకున్నాడు. ఫైనల్లీ సక్సెస్ఫుల్ అయ్యాడు. చెప్పే కదా, ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి, అలా జెడ్ వరకు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇతని స్టోరీ విన్నాక మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సరికొత్త కంటెంట్ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.